ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము 4వ లైన్ నుండి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము 4వ లైన్ నుండి చదువుకుందామండి. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 విషయాలు మనం చూస్తూ ఉన్నామండి. మొట్టమొదటిది, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. కొలస్సీలకి అపోస్తులైన పౌలు గారు రాస్తూ ఇందులో ఒక జాగ్రత్త తెలియచేస్తూ ఉన్నారు. మనం బయటికి వెళ్ళినప్పుడు, మరి భర్త వెళ్ళినా బిడలు వెళ్ళినా, మన ఇంట్లో వారు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి? కొన్ని జాగ్రత్తలు మనం చెప్తూ ఉంటాం. మరి పిల్లలకి ఏం చెప్తాం? ఎవరిచ్చినవి తినవద్దు, వేరే వాళ్ళతో మాట్లాడవద్దు, ఇలాగూ రకరకాల జాగ్రత్తలు మనం చెప్తూ ఉంటాం. అలాగే విశ్వాసులకు, కొలస్సీ సంఘమునకు అపోస్తులైన పౌలు గారు ఇచ్చే ఒక సలహా, ఒక జాగ్రత్తను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే, మీ బహుమానమును అపహరింపనీయకుడి. విశ్వాసులమైన మనము బహుమానమును ఏం చేయకూడదట? అపహరింపనీయబడకూడదు. ఎవరు అపహరిస్తారండి? దొంగలు అపహరిస్తారు. దొంగలు ఏం చేస్తూ ఉంటారు? మన వస్తువులను ఏం చేస్తూ ఉంటారు? బలాత్కారముగా అపహరిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో కొంతమంది దొంగలు ఉంటారు. జాగ్రత్త. దొంగ ఎందుకు వస్తాడని ప్రభువారు తెలియచేశారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు తప్ప మరి దేనికిని రాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తూ ఉంటాడు. విశ్వాస జీవితంలో మనకి ఒక వ్యక్తి గురించి తెలుసు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ఒక వ్యక్తట యెరూషలేం పట్టణము నుండి ఎక్కడికి దిగి వెళ్తున్నాడండి? యెరికోకు దిగి వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర డబ్బు దోచుకున్నారా? బంగారం దోచుకున్నారా? విలువైన విషయాలు దోచుకున్నారా? ఏం దోచుకున్నారండి అక్కడ? బట్టలు దోచుకున్నారు. అందుకే ప్రభువారు ప్రకటన గ్రంథంలో కూడా మనకేం చెప్పారు? మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. పెండ్లి విందు అనే ఉపమానంలో కూడా మనం చూసినప్పుడు ఒక వ్యక్తిని ఆ విందు యజమాని గుర్తించి ఏం చేశారండి? ఆ విందులో నుండి అతనికి బయటకు పంపించేశారు. ఎందుకు పంపించేశారు? అతని దగ్గర పెండ్లి వస్త్రము లేదు. అంటే విశ్వాస జీవితంలో దొంగలు ఏమి అపహరిస్తారండి? మన యొక్క వస్త్రాలను, ఆత్మీయ వస్త్రాలు, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ప్రభువు మనకిచ్చిన నీతి వస్త్రము, నీతి అనే పైబట్టను దొంగిలించే వారిగా ఉంటారు. ఇలాగూ దొంగలు చాలా రకాలుగా ఉంటారట ఆత్మీయ జీవితంలో. ఇక్కడ పౌలు గారు చెప్పే దొంగ గురించి ఏంటంటే, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. మనం ఎందుకు పరిగెడుతూ ఉన్నాం విశ్వాస జీవితంలో? బహుమానము కొరకు పరిగెడుతూ ఉన్నాం. అందుకే పౌలు గారు అన్నారు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం కొరకు పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారట? ఈ పరుగు పందెములో పరిగెడుతూ ఉన్నారట. ఈ పరుగు ఎప్పటి వరకు జరుగుతుందండి? మన ప్రాణం పోయేంత వరకు, ప్రభు రాకడ పర్యంతము మన పరుగుని ఏం చేస్తూ ఉండాలి? కొనసాగిస్తూ ఉండాలి. అందుకే పౌలు గారు ఎండింగ్లో అంటారు కదా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును
కాపాడుకుంటేని. అంటే పౌలు గారిలాగా మనం కూడా ఫైనల్గా ఇదే విషయాన్ని చెప్పాలన్నమాట. నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పగలిగే సాక్ష్యం మనకు ఉండాలంటే, మన పరుగు మనం పరిగెడుతూ ఉన్నా మన పరుగు పందెంలో కొంతమంది దొంగలు ఉంటారు. జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మన బహుమానాన్ని అపహరించేస్తూ ఉంటారు. ఏంటి ఆ బహుమానం అనేది కూడా మనం చూద్దామండి. మనం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం లాస్ట్ పేజ్ అండి, లాస్ట్ బుక్ లాస్ట్ పేజ్ 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా ఆయనిచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. మనం ఎందుకు పరిగెడుతూ ఉన్నాం? మనం వట్టినే ఏం పరిగెట్టడం లేదు. మన పరుగు అయిపోయిన తర్వాత మన కొరకు జీతము దాచబడి ఉంది. మరి ఉద్యోగస్తులకి జీతం ఎలా ఇస్తారండి? ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో, ఎన్ని పని దినాలు ఉన్నాయో ఆ పని దినాలు క్యాలిక్యులేట్ చేసి మరి జీతం ఇస్తూ ఉంటారు. అయితే ఈ జీతం ఎలా ఇస్తారట? మనం చదువుకున్నాం కదా, వాని క్రియ చొప్పున. ఏమండి, మన క్రియల చొప్పున మనకు జీతం ఉన్నది. మనం మంచి క్రియలు చేసామా మంచి జీతాన్ని పొందుకుంటాం, చెడ్డ క్రియలు చేసామా ఆ యొక్క జీతము కూడా అది కూడా రెడీగా ఉంది. సో ప్రతి ఒక్కరికి జీతం రెడీగా ఉంది. ఇది మన పరుగు కడముట్టించిన తర్వాత దేవుడు మనకిచ్చే జీతాన్ని బట్టి, దేవుడు మనకిచ్చే బహుమానమును బట్టి మనము సంతోషిస్తూ ఉంటామా? లేకపోతే ఆ పెండ్లి విందులో నుండి ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారండి? ఏడ్పును పండ్లు కొరుకుట ఉండే స్థలమునకు తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా జీవించినా మనం ఏమైనా ఊహించుకోవచ్చు. కొంతమంది అంటారు కదా, ఇది తప్పు కదా, ఇలా చేయడం అన్యాయం కదా అంటే ఏమంటారు? నా ఇష్టం అండి, నేను చేస్తానంతే. కానీ దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన స్వాతంత్రము మనము దేవుని యొక్క చిత్తములో ఉపయోగించకపోతే ఏమవుతుందట? జీతము రెడీగా ఉన్నది. కాబట్టి మనం ఎలాంటి బహుమానాన్ని పొందడానికి మొట్టమొదటగా ప్రయాసపడుతూ ఉన్నాం. మన క్రియలే మనకు జీతాన్ని నిర్ణయిస్తాయి. అందుకే పౌలు గారు ఈ విషయం గురించి ఇంకో కొంచెం క్లారిటీగా మనకి తిమోతి పత్రికలో తెలియజేస్తున్నారండి. అది కూడా చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం పేజ్ నెంబర్ 103 అండి, పేజ్ నెంబర్ 192 5వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 34వ వచనం అండి. 34. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడ నేరవు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, కొందరి పాపములు ఏమవుతున్నాయట? వాళ్ళకంటే ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతాయంట. కొందరి పాపములు ఎలా వస్తాయి? వెనకాల వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది పాపము చేయుచున్నట్టు పైకి కనబడకపోయినా రహస్య జీవితము పాప జీవితమైనప్పుడు వాళ్ళ పాపాలు వారి ఎక్కడొస్తాయి? వెనకను వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మరి ఒక చోట పౌలు గారు అంటారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మంచి కార్యములు విత్తామా, మంచి ఆలోచనలు విత్తామా, మంచి చేష్టలు విత్తామా, మన కొరకు మంచి బహుమానం ఉన్నది. ఒకవేళ మన పాపములు మన ఎదురుగుండా లేవు కదా, మనం బాగానే ఉన్నాము అనుకుంటూ ఉన్నామా, అవి మన వెంట వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ మరి ఏం జరుగుతుందట? ఇంకా అటువలే ఏముందండి? మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, ఒకవేళ రహస్యమైనవి కూడా ఒకానొక దినమున దాచబడ
నేరవు. కొంతమంది అనుకుంటారు మేము చేసేవి ఎవ్వరికీ తెలియట్లేదు అనుకుంటారు. అందుకే చెవుల్లో చెప్పుకున్నవి ఎక్కడ ప్రకటించబడతాయట? మేడల మీద, మిద్దెల మీద చెవులో గుసగుసలాడుకున్న మాటలు బయటకు స్పష్టంగా తెలిసే రోజు రాబోతున్నది. కాబట్టి మనం ఎలాంటి బహుమానమును పొందుతూ ఉన్నాం? మొదటి వర్తమానంలో మనం విన్నాం, బిలాము ఎందుకు పరిగెట్టాడండి? దుర్నీతి వలన కలిగే బహుమానం కొరకు తను పరుగెడుతూ ఉన్నాడు. మనం దేని కొరకు పరిగెడుతూ ఉన్నాం? ఈ పందెపు రంగంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఓపికతో పరిగెట్టండి, విశ్వాసంతో పరిగెట్టండి, మంచి కార్యములు, మంచి బహుమానం కొరకు పరిగెత్తండి అని మనం చెప్తూ ఉంటే మరి పౌలు గారు మనమేం చేస్తూ ఉన్నాం? దేని కొరకు పరిగెడుతూ ఉన్నాం? ఒకానొక దినమున జీతము ఉన్నది. ఆ జీతము మంచి జీతం అయితే మనకి ఆ దినమున ఎంతో సంతోషమై ఉన్నది. కానీ ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఏమంటున్నారు? ఒకరు దొంగలు కూడా ఉంటారు. ఆ దొంగలు ఏం చేస్తూ ఉంటారు? మీ బహుమానాన్ని దొంగిలించేస్తారు, జాగ్రత్త. అలాంటి వారు ఎవరట? దొంగిలించేవారండి శిరస్సును హత్తుకొనని వారు. శిరస్సు అంటే ఏంటండి? సంగమునకు క్రీస్తే శిరస్సు. ఆయనతో హత్తుకొనని వారు, ఆయనతో లింకప్ అవ్వని వారు, సంఘంలో ఉన్న దేవుని యొక్క శిరసత్వంలో, దేవుని యొక్క అధికారంలో ఉండడానికి ఒప్పుకొనని వారు ఏం చేస్తూ ఉంటారు? వారి బహుమానాన్ని వారు పోగొట్టుకుంటూ పక్కనున్న వారి బహుమానాన్ని ఏం చేస్తూ ఉంటారట? దొంగిలించడానికి ఎప్పటికప్పుడు ప్రయాసపడుతూ ఉంటారు. వారి విషయంలో వారు దేవుణ్ణి ఎరిగిన వారు కారు సుమా. వారు దేవుణ్ణి తెలుసుకొనని వారు కాదు. దేవునిలో ఉంటూనే పక్కనున్న విశ్వాసులను, వారి యొక్క బహుమానమును అపహరించే వారు ఉన్నారు. జాగ్రత్త, మీ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు కాపాడుకోమన్నారంటే, ఆ శిరస్సు మూలముగా ఏమవుతుందట? సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి, మన జీవితంలో మన ఆరోగ్యం బాగుండాలంటే 2 విషయాలు బాగుండాలండి. ఒకటి, మన హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి మొట్టమొదటిగా. రెండవది ఏంటండి? రోగాలు బారిన పడకుండా మనం చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే మొట్టమొదటి ఏంటండి? సంపూర్ణ ఆహారం. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే తోచింది ఇంట్లో ఉన్న తినేయడం కాదు, కానీ బ్యాలెన్స్డ్ డైట్ తినటం వల్ల, అంటే ఏ పోషకాలు మనకి కావాలో అవన్నీ తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రెండవది, ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందండి? మనకి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలి. ఈ 2 మనం చేసినప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకెలా బాగుంటుంది అంటే, ఇక్కడ కీళ్ళు నరములు బాగుంటేనే శరీరం అంతా బాగుంటుంది. నరములలో ఏమొస్తుందండి? రక్త ప్రవాహము. ఒక్క నరము డ్యామేజ్ అయినా ఏమవుతుంది? చేతికి సంబంధించిన నరాలు బాగుంటేనే చేతులు కరెక్ట్గా శరీరానికి అతుక్కొని ఉంటాయి. లేకపోతే ఏమొస్తుంది? పక్షవాతం వస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు చేతులు కళ్ళు పనిచేస్తాయండి? పనిచేయవు. అంటే మన నరములు బాగుంటేనే మనకు సర్క్యులేషన్ బాగుంటుంది. మనం చేసే ప్రతి పని కూడా మనం ఆరోగ్యవంతంగా చేయగలం. అంటే నరములు ఎప్పుడు నరములలో ఆ రక్తము కరెక్ట్గా ప్రవహిస్తుంది అంటారు బ్రెయిన్ బాగున్నప్పుడు. మెదడులో ఏ చిన్ని ప్రాబ్లం వచ్చినా మనకేముండదండి? రక్త ప్రసరణ సరిగా ఉండదు. అందుకే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పక్షవాతం వస్తూ ఉంటుంది. అంటే మనము ఆ నరము ఆ శిరస్సుకు హత్తుకోవటం లేదు. సో మనము కూడా దేవుని యొక్క శిరసత్వంలో హత్తుకోలేకపోతూ ఉంటే మన ఆత్మీయ జీవితము దిగజారిపోతూ ఉంటుంది. రెండవదిగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? కీళ్ళు. ఏమండి, ఈనాడు అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే జాయింట్ పెయిన్స్ కదా. మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి. జాయింట్స్ బాగుంటేనే, కీళ్ళు బాగుంటేనే మనం చక్కగా నడవగలం, స్ట్రైట్గా నడవగలం, స్టిఫ్గా నడవగలం,
హెల్తీగా ఉండగలం కదా. కానీ మనం ఎప్పుడైతే ఈ జాయింట్స్లో మూలుగులో తేడా వచ్చిందో మన ఆరోగ్యము దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషణ ఎలా వస్తుందండి? కీళ్ళ వల్ల వస్తుంది, నరముల వలన మనకి పోషణ వస్తుంది. అంటే శిరస్సుతో ఎప్పుడైతే మనం హత్తుకోవడం మానేసామో, దేవుని యొక్క శిరసత్వంలో ఆయన అధికారంలో మనం ఉండడానికి ఇష్టపడమో, మనకేముండదట? పోషణ ఉండదు. పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి? శిరస్సు నుండి పోషణ వస్తుంది. మనం తినే ఆహారం డైరెక్ట్గా నరముల్లోకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఏమవుతుంది? రక్తంగా మారి ఆ రక్తం మెదడుకు వెళ్ళి మెదడు నుంచి మనకి సరఫరా అవ్వాలి. అంటే శిరస్సును మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. దేవుని యొక్క అధికారములో మనం హత్తుకోవాలి. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంఘములో, ఆయన శిరసత్వంలో మనం హత్తుకోబడినప్పుడు, అంతేకాదు ఏమవుతుంది? పోషింపబడి మనం పోషించబడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అందుకోగలుగుతున్నామా? దేవుని యొక్క సారాన్ని మనం అందుకోగలుగుతున్నామా? సంవత్సరాల తరబడి బోధలు జరుగుతున్నా ఫలములు నిష్ప్రయోజనమైన ఫలములే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క శిరసత్వంలో ఆల్రెడీ మనం 2024 సంవత్సరం నవంబర్ నెల చివరి వారం, ఇంకెంతండి 4 వారాల్లో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మనం ఎంతవరకు ఎదిగామో, ఎంతవరకు ఫలిస్తూ ఉన్నాం? ఫలించటం లేదు అంటే అర్థము శిరస్సుకు హత్తుకోవటం లేదని అర్థము, కీళ్ళు నరములు పోషించబడటం లేదని అర్థము. ఇంకా ఇంకొక విషయం కూడా రాశారండి, పోషింపబడి అతుకబడినదై. అతుకబడుతూ ఉన్నామా? మన చేతులు శిరస్సులో అతుకబడి ఉన్నాయా? మన కాళ్ళు దేవుని యొక్క శిరస్సులో హత్తుకోబడి ఉన్నాయా? మన అవయవాలు దేవుని యొక్క శిరస్సులో అతుకబడి లేకపోతే, పోషించబడకపోతే ఏమవుతుందండి? అభివృద్ధి మనకి ఉండదు. విశ్వాస జీవితంలో వృద్ధి లేకపోవడానికి, అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి అంటే, కీళ్ళు నరములుకి పోషణ లేదు. రెండవదిగా పోషణ లేనప్పుడు ఏమవుతుందండి? అతుకబడే పరిస్థితి ఉండదు. అందుకే ఏమవుతూ ఉంటాయి? సర్టెన్ టైమ్స్ కాళ్ళు చేతులు పట్టులు వదిలేస్తూ ఉంటాయి. అంటే కీళ్ళు నరముల్లో ఏమీ లేదు, పోషణ లేదు. సో దేవుని యొక్క శిరసత్వంలో, ఆయన అధికారములో, ఆయన చిత్తములో ఆయన ఏం చెప్తూ ఉన్నారో మనం అది చేస్తూ ఉన్నామా? సంఘములో దేవుని యొక్క శిరసత్వంలో అతుకబడి ఉన్నామా? పోషించబడుతూ ఉన్నామా? పోషించబడితే ఏం కనిపిస్తుందట? ఇక్కడ చూడండి, మనం చదువుకున్నాం, పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో. వృద్ధి ఎక్కడి నుంచి రావాలండి మనకి? దేవుని వలన కలిగే వృద్ధి. అందుకే నారు వేసేవాళ్ళు ఒకరట, నీళ్లు పోసేవారు ఒకరట. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఎవరు వృద్ధి కలుగు చేస్తారండి? ఎంత వాక్యం చెప్తున్నా, మేము ఎంత వాక్యం వినిపిస్తూ ఉన్నా, వృద్ధి కలుగు చేసేవారు దేవుడే. సో ఆ వృద్ధి ప్రతి విశ్వాసి 2024లో పొందాలి అంటే శిరస్సుతో హత్తుకొనబడిన జీవితం మనకి కావాలి. ఎందుకంటే ఎలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఎలాంటి దొంగలు మన బహుమానాన్ని అపహరించేస్తూ ఉంటారు, మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, మనల్ని కిందికి లాగుతూ ఉంటారు. మన బహుమానము, మనం పొందుతున్న బహుమానము వారు దొంగిలించేలాగూ వారి యొక్క మాటలు, క్రియలు, పనులు, ఇలాంటి వారి విషయంలో ఎవరు శిరస్సును హత్తుకొనని వారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అపహరిస్తూ ఉంటారు. జాగ్రత్త, మీ విశ్వాసమును బాగుగా కాపాడుకోండి. అందుకే ప్రభువారు ప్రకటన గ్రంథంలో మరి ఒక మాట ఉన్నారు, నేను వచ్చే వరకు ఏం చేయాలట? నీ కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకో. మనం ఏం చేయాలి?
మనకు కలిగింది పొందాము, సంపాదించుకున్నామంటే సరిపోతుందండి. ఇంటి చుట్టూ మనం ఏం కట్టుకుంటాం? కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం, మరి గ్రిల్స్ పెట్టించుకుంటాం, సేఫ్టీ కొరకు రకరకాల విషయాలు చేస్తూ ఉంటాం. ఎందుకని? మనది మనం భద్రపరచుకొనుట. విశ్వాస జీవితంలో కూడా మనది మనం భద్రపరచుకోవాలి. మన విశ్వాసము, మన నిరీక్షణ, మన రక్షణ, మన నీతి కార్యాలు, మన పరిశుద్ధత మనం కాపాడుకోకపోతే దొంగలు శిరస్సును హత్తుకొనని వారు సంఘంలో ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారంటే పక్కనున్న విశ్వాసి యొక్క బహుమానాన్ని అపహరించేస్తూ ఉంటారు. జాగ్రత్త అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అది మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? శిరస్సుతో హత్తుకోవాలి. దేవుని యొక్క శిరసత్వంలో, దేవుని యొక్క అధికారంలో దేవుడి నాకేం చెప్తూ ఉన్నారు, నా యొక్క బాధ్యత ఏంటి, అది ఒక్కటే మనం చూసుకుంటూ ఏం చేయాలండి? విశ్వాస జీవితంలో ఈ పరుగు పందెంలో మన బహుమానమును పోగొట్టుకొనకుండా మరి జాగ్రత్తగా ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నాం. అందుకే దొంగ ఎందుకు వస్తాడని చెప్పుకున్నామండి? దొంగతనము కోసం వస్తాడట. హత్య అదే ఒక్కటే కాదండి, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి మీకు కలిగిన జాగ్రత్తగా కాపాడుకోండి అని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కడవరి కాలంలో విశ్వాసము సంపాదించుకున్నాము, రక్షణ సంపాదించుకున్నాము, నీతి సంపాదించుకున్నాము అన్నదే ప్రాముఖ్యత కాదు. మనకు కలిగినది గట్టిగా చేపట్టుకోవాలి, మనకు కలిగింది భద్రపరచుకోవాలి, మనకు కలిగింది సంరక్షించుకోవాలి. లేకపోతే సాతాను ఏ విధముగా అయినా చెరపెడుతూ ఉంటాడు. కాబట్టి సత్య విషయమై అనుభవ జ్ఞానము లేని స్త్రీలలో ఏం చేస్తూ ఉంటారంట? ఇళ్లలోనికి చొరబడి అని కూడా ఉంది. అది కూడా ఒకసారి మనం చూచి ముగించుకుందామండి. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 196 అండి, 195వ పేజీ, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఈ యొక్క బహుమానాన్ని అపహరించే వారిలో ఎవరు ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే ఎన్నే అంబ్రే అనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? సత్య విషయమై అన్న అనుభవ జ్ఞానము పొందలేని గృహాల్లోనికి వాళ్ళు చొరబడతారు. జాగ్రత్త. విశ్వాస జీవితాన్ని పోగొడతారు. జాగ్రత్త. మీకున్న బహుమానాన్ని అపహరించేస్తారు. జాగ్రత్త. మొట్టమొదటిది వ్యక్తిగతంగా వాళ్ళు బహుమానాన్ని అపహరిస్తారు. వారు శిరస్సును హత్తుకొనని వారు. రెండవదిగా ఎవరి ఇండ్లలో చొరబడతారు అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు పురుషుల ఇండ్లలో చొరబడతారు. జాగ్రత్త. మీకున్న విశ్వాసమును, మీకున్న రక్షణను, మీకున్న నీతిని, మీరు పొందబోయే బహుమానాన్ని వారు అపహరించేస్తారు. జాగ్రత్త అని పౌలు గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మనము సత్య విషయము ఎలా ఉండాలండి? అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అలాగూ అవివేకము కలిగి ఉంటే ఏం చేస్తూ ఉంటారు? వీరిని ఏం చేస్తారట? వీరు చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరువారు. చెరపట్టుకొని పోవుట అంటే ఆ యొక్క బంధకాల్లో నుంచి, ఆ యొక్క చెరలో నుంచి ప్రభు రాకడ పర్యంతం వారు బయటకు రావడం చాలా కష్టము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క సంఘములో ఉన్న మనము ఆయన శిరసత్వంలో మరి అతుకబడుతున్నామా? శిరసత్వంలో పోషింపబడుతూ ఉన్నామా? వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నామా? వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా లేకపోతే శిరస్సును హత్తుకొనని వారు ఏం చేస్తూ ఉంటారు?
బహుమానాన్ని అపహరించేస్తారు. అంటే మన కష్టమంతా, మన శ్రమంతా వృధా అయిపోయేలాగా చేస్తారు. అలాగే ఎవరి ఇండ్లలోకి చెరబడతారంటే సత్య విషయమై అనుభవ జ్ఞానం పొందలేని ఇండ్లలోనికి చెరపట్టుకొని పోతారు, జాగ్రత్త అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చివరి నెలలో మనం ఎలా ఉన్నాం? ఈ సంవత్సరం అంతా మనలో వృద్ధి ఉందా? వృద్ధి లేదు అంటే కారణము పోషణ లేదు. పోషణ ఉన్నా అతుకబడి లేకపోతే ఆ పోషణ శరీరానికి అందదు. కాబట్టి దేవుని యొక్క శిరసత్వంలో ఎలా ఉన్నాం? 2024 సంవత్సరం అంతా మనం పరీక్షించుకుంటే ఎంతవరకు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాం, ఎంతవరకు పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్ళాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను పలానా విషయంలో బాగానే ఉన్నాను, పలానా విషయంలో నేను దేవుని ఎదుట సరిగా ఉన్నాను అని చెప్పగలిగే మనసాక్షి మనలో ఎంతమందికి ఉన్నదో ఎవరి మట్టుకు వారం పరీక్షించుకోవాలి. ఎదుటవారు మన మీద ప్రేమతో మంచి సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? మంచి సాక్ష్యం ఉన్నదా? ఎలాంటి సాక్ష్యం ఉన్నది? మంచి జీతం ఉన్నదా? మంచి బహుమానం ఉన్నదా? ఎలాంటి బహుమానం కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం? బిలాము పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? దుర్నీతి వలన కలిగే బహుమానము కొరకు పరిగెత్తారు. పౌలు గారు పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారండి? విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తూ ఆయన పరుగు పందెములో పరిగెట్టారు. మన పరుగు ఎలాగ ఉన్నది? 2024 సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం అంతా ఎందుకు పరిగెత్తిన మనం ఏమైనా బహుమానం పొందుకున్నామా? మంచి బహుమానం ఉన్నదా? చెడ్డ బహుమానం ఉన్నదా? ఏ జీతము మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది? ఏ రోజుకి ఆ రోజు ప్రభువారు లెక్కలు వేసేస్తారు. ప్రతిరోజు మన గురించి లెక్కలు వేస్తారు. అందుకే రాత్రి వేళ ఆయన ఏం చేస్తారట? మన అంతరింద్రియములను దర్శిస్తూ ఉంటారు, మనల్ని పరిశోధిస్తూ ఉంటారు. ఒక రోజు ఉంది, ఆ రోజు ఏమంటారు? నీ లెక్క ముగించబడింది. నిన్ను త్రాసులో వేసి నేను తూచాను, నీ లెక్క ముగించబడింది. ఎవరితో అన్నారండి మాట? బెల్షెజర్తో అన్నారు. సడన్గా దేవుని యొక్క హస్తం ప్రత్యక్షమైంది. నిన్ను త్రాసులో వేశాను, నిన్ను తూచాను, నీ లెక్క ముగించబడింది. ఏ రోజు మన లెక్క ముగించబడుతుందో మనకు తెలియదు. ఏ రోజు మన యొక్క లెక్క ముగించబడుతుందో మనకి తెలియదు. కాబట్టి ఎవరి జీతము, ఎవరి యొక్క క్రియలను బట్టి జీతము దేవుడు డిసైడ్ చేశారు. మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క మోటివ్స్ కూడా సరిగా లేకపోతే అది దేవుడు లెక్క కడతారు. అందుకే బిలాము ఏం చేశాడండి? నేను ఇండైరెక్ట్గా చేస్తాను అనుకున్నాడు, కానీ తన జీతము, తన బహుమానము ఖడ్గం చేత చంపబడ్డాడు. కాబట్టి మన యొక్క జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. ప్రభువు రాకడా ఏ సమయంలో ఉన్నో మనకి తెలియదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవునిలో మనం కొంచెమైనా వృద్ధి పొందామా? దేవునిలో కొంచెమైనా అభివృద్ధి మనలో ఉన్నదా? ఆత్మ ఫలము మనలో కనిపిస్తూ ఉందా? ఎవరి మట్టుకు వారం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంపులు పొందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయండి. దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.